వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఈ పర్టికులర్ ఇయర్ 2021 తెలంగాణ ఎగ్జామ్స్ అనేవి జరిగిపోయాయి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవునా కదా, తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ జరిగిపోయింది. సో ఈ 2021 పేపర్స్ అన్నింటినీ కూడా తెలంగాణ ఎంసెట్వి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి ఆంధ్ర ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతాయి. ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఇది షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ అనమాట. సో షిఫ్ట్ 1 నుంచి అన్ని షిఫ్ట్స్ క్వశ్చన్ పేపర్స్ని మనం ఈ డేస్లో మనం సాల్వ్ చేసుకుందాం, రైట్? సరే, లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇఫ్ ఎఫ్ మ్యాపింగ్ r tends to r is defined as f of x plus y equals to f of x plus f of y for all y belongs to r and f of 1 equals to 10, then sigma r equals to 1 to n f of r whole square ఇచ్చాడు. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో ఇది ఫంక్షన్స్ నుంచి ఇచ్చాడు నాన్న. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఫంక్షన్ రూల్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కింద మనం రాసుకోవచ్చు అని చెప్పాడు. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ వాడు ఇచ్చాడు 10 అని. అలాంటప్పుడు సిగ్మా ఆర్ ఈక్వల్స్ టు 1 to n ఎఫ్ ఆఫ్ ఆర్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత అని అన్నాడు. అంతే కదా. దీన్ని ఎలా రాయచ్చు? ఆర్ ప్లేస్లో 1 నుంచి పెట్టుకుంటూ వెళ్ళాలి, అప్ టు n వరకు సమేషన్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సిగ్మా అంటే సమేషన్, తర్వాత ఎఫ్ ఆఫ్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు ఎక్కడి వరకు? n వరకు. కాబట్టి ఎఫ్ ఆఫ్ n హోల్ స్క్వేర్. అంతేనా? రైట్. సరే, ఎఫ్ ఆఫ్ 1 ఎంత? వాడు ఆల్రెడీ 10 అని ఇచ్చాడు, అంటే 10 స్క్వేర్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ఎంత? ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ నథింగ్ బట్ మనం ఎఫ్ ఆఫ్ 2ని మనం ఎలా రాయచ్చు అంటే, మనం ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎలా రాయచ్చు? ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 అని రాయచ్చు కదా. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై కదా. మరి ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అని రాయచ్చు. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ 1? హీస్ ఆల్రెడీ గివెన్ 10 అని. కాబట్టి 10 ప్లస్ 10 దట్ ఈస్ నథింగ్ బట్ 20. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 20. మరి ఎఫ్ ఆఫ్ 3 ఎంత అంటే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1 రాయచ్చు కదా ఎఫ్ ఆఫ్ 3ని. అంటే ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 అకార్డింగ్ టు ద కండిషన్. కాబట్టి ఎఫ్ ఆఫ్ 2 ఎంత? ఎఫ్ ఆఫ్ 2 మనకి 20 వచ్చింది. 20 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1 10 అని వాడే ఇచ్చాడు, కాబట్టి ఇది 30. ఎఫ్ ఆఫ్ 3 30. మరి ఎఫ్ ఆఫ్ 4 ఎంత? 40. ఎఫ్ ఆఫ్ 5 ఎంత? 50. ఎఫ్ ఆఫ్ 100 ఎంత? 100. అంతే కదా. సారీ, 1000 వస్తుంది అప్పుడు. ఎస్ నో? ఎఫ్ ఆఫ్ 3 30, ఎఫ్ ఆఫ్ 2 20, ఎఫ్ ఆఫ్ 100 ఎంత? 1000 వస్తుంది. అవునా కదా. అంటే 10 మల్టిపుల్స్లో ఉన్నాయి అన్నీ కూడా, రైట్? దిస్ ఇస్ 10 స్క్వేర్, దిస్ ఇస్ ఎంత? 20 స్క్వేర్, దిస్ ఇస్ 30 స్క్వేర్. ఇదెంత అవుతుందన్న? ప్లస్ 10n హోల్ స్క్వేర్ అవుతుంది. 3 into 10 స్క్వేర్, 2 into 10 స్క్వేర్, అలాగే 10 into n స్క్వేర్. అంతే కదా సిరీస్, రైట్? దీనిలో నేను ఏం చేస్తానంటే 10 స్క్వేర్ని కామన్ తీస్తాను. తీసినప్పుడు నాకు ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు ఎక్కడ వరకు? n స్క్వేర్ వస్తుంది. అంతేనా? 10 స్క్వేర్ని కామన్ తీసాను మొత్తంలో. తీసినప్పుడు నాకు ఏమొస్తుందన్నా? దిస్ ఈజ్ 10 స్క్వేర్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 డివైడెడ్ బై 6. అవునా కదా? గుర్తుందా? ఒకసారి రివైజ్ చేసుకోండి. సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత? n ఇంటూ n ప్లస్ 1 బై 2. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ న్యాచురల్ నెంబర్స్ ఎంత? n ఇంటూ n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై ఎంత వస్తుంది? 4 వస్తుంది. అవునా కదా? ఆ 3 ఫార్ములాస్ ఒకసారి చూసుకోండి, రైట్? సో దిస్ ఈజ్ ద value that I have obtained. So 100 divided by 6 into n plus 1 into 2n plus 1. అంతేనా? సో 2 50s are 100, 2 3s are 6. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత? 50 by 3 into n plus 1 by n plus 1 into 2n plus 1, right? Which option ana? Option C. Very beautiful question, right? Please note this. Only the thing is ఈ పర్టికులర్ కండిషన్ నుంచి మనం f of 2, f of 3, up to f of n వరకు మనం obtain చేస్తాం అనమాట. అర్థమైందా? Right, Nana? Please note this. Very, very logical question. Let us see the next one. Okay, friends. Look at the next question. ఇది కూడా functions నుంచే ఇచ్చాడు. The question is, if f mapping r tends to r is defined as f of x equal to 3 power x plus 3 power minus x by 2 for all x belongs to r, and it satisfies f of x plus y plus f of x minus y equals to a into f of x into f of y, then a equals to, right? So ఇచ్చిన కండిషన్ ఇది. ఏ వాల్యూ అడుగుతున్నాడు? ఈ కండిషన్లో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో ఈ మోడల్లో ఉందని చెప్పాడు, రైట్? ఓకే, రియల్ నెంబర్ సెట్, రియల్ నెంబర్ సెట్. ఓకే, ఫైన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది? ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ వై పెట్టండి అంతే. కాబట్టి 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై 2 కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అంటే ప్లస్ ఈ ప్లస్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే ఇందులో ఎక్స్ మైనస్ వై పెట్టండి ఎక్స్ ప్లేస్లో. అప్పుడు 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు a ఇంటూ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్? ఇదే. కాబట్టి 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2. ఎఫ్ ఆఫ్ వై అంటే ఎక్స్ ప్లస్లో వై రీప్లేస్ చేయండి, దట్స్ ఆల్. సో 3 పవర్ వై
ప్లస్ 3 పవర్ మైనస్ వై బై 2 అంతేనా? రైట్. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి. రెండు డినామినేటర్స్ ఈక్వల్ కదా, కాబట్టి న్యూమరేటర్స్ని మనం డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. రైట్ ఆర్ నాట్? సో 3 పవర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ వై, లేదా ఎలా రాయించిన 3 పవర్ ఎక్స్ ప్లస్ మైనస్ వై ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, ప్లస్ దీన్ని ఎలా రాయచ్చు 3 పవర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, రైట్? హోల్ డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు ఏ ఇంటూ 3 పవర్ ఎక్స్ ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ప్లస్ 3 పవర్ మైనస్ వై, రైట్? హోల్ డివైడెడ్ బై 2 2s 4 కదా, రైట్? దిస్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 2ని అటు తీసుకెళ్ళిపోదాం. ఓకేనా? ఈ 2ని ఇటు తీసుకెళ్ళిపోదాం. ఇటు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్నే కదా, ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై. ఇది కూడా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ వై, ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, రైట్? ప్లస్ ఏ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ అంటే 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ ప్లస్ వై, సారీ. అంతేనా? ఈ విధంగా మనం స్ప్లిట్ చేసాం, రైట్ నానా? సో ఈ 2 అటు తీసుకొచ్చేసాను. సో ఇక్కడ నాకు ఏం మిగులుతుంది ఏ ఇంటూ ఇప్పుడు 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై ఎంత 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై, రైట్? అలా ఉంచండి. లేదా మీరు ఇలా ఉంచేసినా పర్వాలేదు, మళ్ళీ ఇదే వస్తుంది. సో 3 పవర్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ వై, అవునా? తర్వాత ప్లస్ 3 పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 3 పవర్ మైనస్ వై. సో ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయా? అవునా? అప్పుడు ఏ ఈక్వల్స్ టు ఎంత మిగిలింది? ఏ ఈక్వల్స్ టు 2 నాన్న. అర్థమైందా? విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్, రైట్? దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ ఏం అడిగాడంటే దిస్ ద థర్డ్ క్వశ్చన్ యాక్చువల్లీ షిఫ్ట్ 1లో 1/2 ఇంటూ 5. ఇది 2.5 3 5.8 కాదు నాన్న, 2 ఇంటూ 5. అర్థమైందా? 2 ఇంటూ 5 ప్లస్ 1/5 ఇంటూ 8 సో ఆన్ అప్ టు 1/3n మైనస్ 1 ఇంటూ 3n ప్లస్ 2 అన్నాడు. మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి వచ్చింది. ఈ పర్టికులర్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. ఎవ్రీ ఇయర్ కూడా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఈ మోడల్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ మోడల్లో క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి అంటే రీజన్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, 5 ఉంది, 8 ఉంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 5 మైనస్ 2 ఎంత? 3. 8 మైనస్ 5 ఎంత? 3. 3n ప్లస్ 2 మైనస్ 3n మైనస్ 1 ఎంత? 3 వస్తుంది మళ్ళీ, రైట్? ఏం చేయాలంటే ఆ 3ని మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. 1/2.5 సారీ 2 ఇంటూ 5, ఓకేనా? ప్లస్ 1/5 ఇంటూ 8 అండ్ సో ఆన్ అప్ టు 1/3n మైనస్ 1 ఇంటూ 3n ప్లస్ 2, అంతేనా? ఇలా రాసుకోవాలి. 3తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఈ 3ని లోపలికి తీసుకెళ్ళిపోండి. ప్రతి దాంతో మల్టిప్లై అవుతుంది అప్పుడు, అవునా కదా? 3 అండ్ సో ఆన్ అలా ప్రతి దానితో మల్టిప్లై అవుతుంది, అవునా? సరే, ఇప్పుడు ఇది ఎట్లా రాయాలంటే ఈ 3ని ఎలా రాయాలంటే 5 మైనస్ 2 అని రాయండి. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని తీసుకుని అలా తీసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద ప్రాసెస్. 5 మైనస్ 2. ఈ 3ని మళ్ళీ 8 మైనస్ 5 అని రాయండి. అలా ఈ 3ని కూడా ఏం చేస్తారు? 8 మైనస్ 5 అని రాసాను, 5 మైనస్ 2 అని రాసాను. అలాంటప్పుడు 3n ప్లస్ 2 మైనస్ 3n మైనస్ 1 కరెక్ట్గా వచ్చిందా? 3n క్యాన్సిల్ అయిపోతుంది. 2 ప్లస్ 1 3 వచ్చింది, ఎస్. సో ఇప్పుడు ఈ టర్మ్ ఏమవుతుంది నాన్న? 1/3 ఇంటూ దిస్ ఇస్ ద ఓన్లీ ప్రొసీజర్. దీని కనుక నేను స్ప్లిట్ చేశాను అనుకోండి 5/2 ఇంటూ 5 మైనస్ 2/2 ఇంటూ 5. ఇప్పుడు 5 క్యాన్సిల్ అయిపోయి 1/2 మిగులుతుంది, మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయి 1/5 మిగులుతుంది, అవునా? ప్లస్ ఇది 8 క్యాన్సిల్ అయిపోయి నాకు 1/5 మిగులుతుంది. తర్వాత మైనస్ 1/8 మిగులుతుంది, ప్లస్ అండ్ ఇఫ్ సో ఆన్. ఇక్కడేం పోతుంది అన్న? 3n ప్లస్ 2 క్యాన్సిల్ అవుతుంది. 1/3n మైనస్ 1 ఉంటుంది, రైట్? మైనస్ 1/3n ప్లస్ 2 వస్తుంది, అవునా కాదా? ఇప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీకు చూడండి, సి హియర్ ఇక్కడ మైనస్ 1/5 ప్లస్ 1/5 క్యాన్సిల్ అవుతుంది. అంటే దీనిలో సెకండ్ టర్మ్, ఇందులో ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇందులో సెకండ్ టర్మ్, తర్వాత వచ్చే దానిలో ఫస్ట్ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. అలా చూసుకుంటే 3n మైనస్ 1 వరకు క్యాన్సిల్ అయిపోతాయి అన్ని, రైట్? సో అప్పుడు నాకు మిగిలేది ఏంటి? 1/2 మైనస్ 1/3n ప్లస్ 2 మిగులుతుంది, రైట్? సో 1/3 ఇంటూ 1/2 మైనస్ 1/3n ప్లస్ 2 మిగులుతుంది అనమాట. అర్థమైందా? సో 1/3 ఇంటూ ఇది ఏమవుతుంది? ఎల్సిఎం చేయండి. సో 3n ప్లస్ 2 మైనస్ 2 అటు వెళ్ళిపోతుంది, తెలుసు కదా ఎల్సిఎం 3n ప్లస్ 2, రైట్? సో 2 క్యాన్సిల్ అయిపోతుందన్న. సో 3n డివైడెడ్ బై 3 2s మళ్ళీ 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా. 3n ఇంటూ ఏమొస్తుంది? 6n ప్లస్ 4, అవునా కదా?
ఎస్ ఓ నో? ఇక్కడ ఐ థింక్ ఇట్ ఈస్ వెయిట్ హోల్డ్ ఆన్ ఎ సెకండ్. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్. ఇక్కడ n లేదు కదా, n లేదు. రైట్, 3 2 6 కదా, 2తో మల్టిప్లై చేశాను, ఇక్కడ 3 మిగిలింది. సో 3 గెట్స్ క్యాన్సిల్. ఫైనల్గా నాకు ఏమొస్తుంది అప్పుడు? n/6n+4 వస్తుంది. అవునా? విచ్ ఆప్షన్? ఆప్షన్ ఏ. ఖచ్చితంగా ఈ మోడల్లో క్వశ్చన్ వస్తుందనా? ఈ మోడల్లో చేయాలి. ఓన్లీ ద థింగ్ ఈస్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ని పైన రాసుకోండి. ముందు మల్టిప్లై చేసి డివైడ్ చేయాలన్నమాట. ఉన్న తర్వాత వచ్చిన ఆ డిఫరెన్స్ని ప్రతి టర్మ్తో మల్టిప్లై చేసుకోవాలి. అవునా కదా? దట్ ఈస్ ద బేసిక్ ఆల్జీబ్రా. సో తర్వాత ఇలా స్ప్లిట్ చేసుకోవాలి, క్యాన్సిల్ చేసుకోవాలి. సింపుల్, వెరీ లాజికల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next one. This is the fourth question in shift 1 paper. See, if the system of equations 3x minus 2y plus z equals to 0, lambda x minus 14y plus 15z equals to 0, x plus 2y minus 3z equals to 0 has a solution other than x equals to y equals to z equals to 0, then lambda. Beautiful question. See, ఏమంటున్నాడు? ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు, వీటితో ఒక సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాడు. ఓకే ఫైన్. ఈ పర్టికులర్ సిస్టమ్కి హ్యాజ్ ఎ సొల్యూషన్, ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూస్ అయితే ఉన్నాయి. అదర్ దాన్ x ఈక్వల్స్ టు z ఈక్వల్స్ టు 0, y ఈక్వల్ టు z ఈక్వల్ టు 0. అంటే ఈ మూడిటి ప్లేస్లో జీరోస్ పెడితే సాటిస్ఫై అవుతుంది రిలేషన్. ఇలా కాకుండా మరొక x ఈక్వల్ టు సంథింగ్, y ఈక్వల్ టు సంథింగ్, z ఈక్వల్ టు సంథింగ్ వాల్యూ ఉంది. అలా గనక ఉంటే ఆ లాంబ్డా ప్లేస్లో ఉండేటటువంటి వాల్యూ ఎంత అని అంటున్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదర్ దాన్ x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ టు z ఈక్వల్ టు 0 అని చెప్పిన, నాన్ జీరో సొల్యూషన్ అని చెప్పినా ఒక్కటే. నాన్ జీరో సొల్యూషన్ అంటే ఈ మూడు జీరో అయిన సొల్యూషన్ కాకుండా ఇంకొకటి ఉందనే కదా అర్థం. ఇలా చెప్పినా నాన్ జీరో సొల్యూషన్ అని చెప్పినా కూడా ఒకటేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. సో ఇటువంటి క్వశ్చన్స్కి షార్ట్ కట్ ఏంటి అంటే, ఓన్లీ ద థింగ్ ఈస్ డూ ద డిటర్మినెంట్ వాల్యూ యాజ్ 0. డెట్ వాల్యూ 0 అయిందనుకోండి, మనకప్పుడు అదర్ దాన్ దిస్ పర్టికులర్ ట్రివియల్ సొల్యూషన్ ఏంటనే తెలిసిపోతుంది. జీరో సొల్యూషన్ అంటే ట్రివియల్ సొల్యూషన్ కదా. జీరో సొల్యూషన్ కాకుండా మరొక సొల్యూషన్ ఏదైనా ఉంది నాన్ జీరో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక షార్ట్ కట్ అనమాట. సింపుల్గా డిటర్మినెంట్ వాల్యూని 0 చేస్తే సరిపోతుంది. దీనికి డిటర్మినెంట్ ఎలా కడతాం? XYZ ఫార్మాట్ రాసుకోవాలి. అవునా కదా? సో 3 - 2 ఇదేమో 1, ఇక్కడ లాంబ్డా -14 తర్వాత 15. అవునా? తర్వాత 1 2 -3 దిస్ వాల్యూ బికమ్స్ 0. అర్థమైందా? సరే. సో ఇప్పుడు ఏం చేస్తాం? డిటర్మినెంట్ వాల్యూ చేయడానికి మీకు షార్ట్ కట్ చెప్పాను కదా. ఏంటా షార్ట్ కట్? ఫస్ట్ ఏం చేయాలి? ఇది పక్కన రాసుకోవాలి. లేదు సార్ మాకు ఆ షార్ట్ కట్ అంత కన్వీనియన్స్గా లేదు అనుకుంటే మీరు ఈ మోడల్లో చేసేయండి, దానిలో తప్పేం లేదు. సో 3 × 14 3 is 42 కదా. సో 42 మైనస్ క్లోజ్ చేసుకొని 15 2 is 30. అవునా కదా? సో -2 ఇంటూ ఏమొస్తుందన్న? సో -3 లాంబ్డా, రైట్? 15 1 15 -15. అవునా? ప్లస్ 1 ఇంటూ క్లోజ్ చేస్తే 2 లాంబ్డా మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, 2 లాంబ్డా ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. అంతేనా? రైట్. ఓకే. సో 42 - 30 ఈజ్ నథింగ్ బట్ 12. 12 3 is 36. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ అయిపోతుంది. మళ్ళీ మైనస్ని కామన్ తీస్తే మళ్ళీ ఇక్కడ మైనస్ తెచ్చుకోవడమే. అవునా కదా? సో ఈ మైనస్ బయటకు వచ్చింది నాన్న. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మళ్ళీ మైనస్. సో 3 లాంబ్డా ప్లస్ 15 ఉంది లోపల, కాబట్టి 2తో మల్టిప్లై చేయండి. ఏమొస్తుంది? 6 లాంబ్డా ప్లస్, ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం, కానీ దీన్ని +2గా మార్చేసుకోండి, రైట్? సో ఈ మైనస్ని మళ్ళీ బయటికి తీసుకురండి, అప్పుడు ఇవన్నీ ప్లస్లు అయిపోతాయి, రైట్? సో 6 లాంబ్డా -30. అవునా? రైట్. సో చూడండి ఇప్పుడు +2 లాంబ్డా ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈస్ -4 లాంబ్డా, దిస్ ఈస్ +6. అవునా? +6 + 14 ఎంత అవుతుంది? +20 అవుతుంది. అవునా? ఈక్వల్స్ టు 0. 4 లాంబ్డా ఈక్వల్స్ టు 20 అవుతుంది. లాంబ్డా ఈక్వల్స్ టు 20/4 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4 5 20. లాంబ్డా ఈక్వల్స్ టు 5. అవునా? ఆప్షన్ డి, రైట్ నాన్న? ఓన్లీ ద థింగ్ ఇస్ నాన్ జీరో సొల్యూషన్ కాకుండా అదర్ దాన్ నాన్ జీరో సొల్యూషన్ అని ఇస్తే అదర్ దాన్ జీరో సొల్యూషన్ ఉంటే ఇది జీరో సొల్యూషన్. అవునా కదా? x = y = z = 0 అవడం అనే దాన్ని జీరో సొల్యూషన్ అంటాం. అదర్ దాన్ జీరో సొల్యూషన్ అన్న, నాన్ జీరో సొల్యూషన్ అన్న, అదర్ దాన్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఇచ్చినా సరే ఓన్లీ ద థింగ్ ఇస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0 చేసుకోవాలి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. ఇది మ్యాట్రిసెస్ నుంచి అడిగాడు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏమో ఫంక్షన్స్, తర్వాత క్వశ్చన్ ఏమో మ్యాథమెటికల్ ఇండక్షన్, ఈ క్వశ్చన్ ఏమో మ్యాట్రిసెస్, రైట్? సరే. ఓకే, దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఎలా చేయాలి? లాస్ట్ 2 క్వశ్చన్ కూడా మనకి మ్యాట్రిసెస్ నుంచి చేసాము. ఇది డిటర్మినెంట్స్ అనే టాపిక్ నుంచి ఇచ్చాడనమాట,
రైట్. సరే, ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి, రో ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేసుకోవాలి. డెల్టా వాల్యూ ఎంత 1 1 1 ABC A² B² C². ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ రోని థర్డ్ రోని జీరోస్ చేసేద్దాం. ఈ పర్టికులర్ ఫస్ట్ కాలమ్స్ని రో 2 ఈక్వల్స్ టు ఇక్కడ ఇది ఏది రాసామో ఇక్కడ కూడా అదే రాసుకోవాలి. కాబట్టి రో 2 మైనస్ రో 1ని యూజ్ చేద్దాం. కాబట్టి రెండు ఒకేసారి చేస్తున్నప్పుడు, రెండు ట్రాన్స్ఫర్మేషన్స్ ఒకేసారి చేస్తున్నప్పుడు ఇక్కడ ఏ రోను యూజ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నామో అదే రోను వాడాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ రో 3 వేస్తే ఇక్కడ కూడా రో 3నే వాడాలి ఫస్ట్. తర్వాత రో 1ని యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం రో 1ని యూజ్ చేయాలి. అలా మనం ఈ రెండింటిని జీరోస్ చేయాలి. సరేనా? ఓకే. సో ఏమవుతుందన్నా 1A² ఫస్ట్ రో అలాగే ఉంది. సెకండ్ రోని థర్డ్ రోని మాత్రమే మారుస్తున్నాం. సెకండ్ రోని ఎలా మారుస్తున్నాం? రో 2 మైనస్ రో 1. రో 2 మైనస్ రో 1 అంటే 1 మైనస్ 1 ఈజ్ 0. B మైనస్ A, అవునా? తర్వాత B² మైనస్ A². ఓకే. తర్వాత R3 టెన్స్ టు R3 మైనస్ R1. 1 మైనస్ 1 దట్ ఈస్ 0. అండ్ C మైనస్ A, అవునా? C మైనస్ A, C² మైనస్ A². రైట్. ఓకే. సో దీని వాల్యూ వచ్చేసి K ఇంటూ సంథింగ్. ఓకే, K వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ B మైనస్ A, ఇది B² మైనస్ A² ఎలా రాసుకోవచ్చు నేను? B ప్లస్ A ఇంటూ B మైనస్ A అని రాయచ్చా? B మైనస్ A ఇంటూ B ప్లస్ A కదా. C² మైనస్ A² ఎలా రాయచ్చు? C ప్లస్ A ఇంటూ C మైనస్ A అని రాయచ్చు, అవునా? రైట్. సో ఇప్పుడు ఈ రెండిట్లో B మైనస్ A, ఈ పర్టికులర్ సెకండ్ రోలో B మైనస్ A టర్మ్ కామన్గా ఉంది, అది బయటికి తీసుకురండి. సో బయటికి తీసుకురండి. తర్వాత ఇందులో C మైనస్ A టర్మ్ని కామన్ తీయచ్చు, అవునా కదా? అంటే B మైనస్ Aని సెకండ్ రోలో నుంచి C మైనస్ Aని థర్డ్ రోల్ నుంచి కామన్ తీశాను. అప్పుడు నాకు ఏమవుతుంది? ఫస్ట్ రో అలాగే ఉంటుంది, ఏ మార్పు ఉండదు. సెకండ్ రో వచ్చేసి 0. ఇక్కడ నుంచి ఇది బయటికి తీశాను కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ B ప్లస్ A మాత్రమే ఉంటుంది. ఎస్ ఓ నో? ఇక్కడ 0, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ C ప్లస్ A మాత్రమే ఉంటుంది, అవునా? రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని 0 చేసేస్తాను, ఈ రెండింటిని మైనస్ చేద్దాం. సో రో 3ని మాత్రమే ఇంటర్చేంజ్ చేస్తాను. రో 3 టెన్స్ టు రో 3 మైనస్ రో 2 విత్ రెస్పెక్ట్ టు రో 2 చేస్తాను. రో 1తో ఎందుకు చేయను? అప్పుడు ఇది మారిపోతుంది, ఈ 0 మారిపోతుంది, అవునా? కాబట్టి నేను రో 1తో చేయను, రో 2తోనే చేస్తాను. రైట్. సో దిస్ ఇస్ B మైనస్ A ఇంటూ C మైనస్ A. రైట్. సో 1A² ఫస్ట్ రోలో ఏ మార్పు లేదు. సెకండ్ రోల్ మారుస్తున్నాం, థర్డ్ రోల్ మాత్రమే మారుస్తున్నాం. 0 1 B మైనస్ A, B ప్లస్ A కూడా అలాగే ఉంటుంది. థర్డ్ రోల్ 0 మైనస్ 0 ఈజ్ 0. 1 మైనస్ 1 ఈజ్ 0. C ప్లస్ A మైనస్ B ప్లస్ అంటే మైనస్ B మైనస్ A క్యాన్సిల్, C మైనస్ B వచ్చింది, అవునా? C మైనస్ B. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ C మైనస్ Bని కూడా నేను కామన్ తీసాను అనుకోండి. C మైనస్ Bని కూడా కామన్ తీసాను అనుకోండి. ఇది సింపుల్గా చెప్పాలంటే ఇదేంటి నాన్న? దిస్ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, అవునా కదా? ఈ 3 0లు అయిపోయాయి కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఏంటప్పుడు? ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 3 ఎలిమెంట్స్ అయినా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, స్ట్రిక్ట్లీ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని చెప్పుకున్నాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి డెట్ వాల్యూ ఎంత? 1 ఇంటూ 1 ఇంటూ C మైనస్ B, అవునా కదా? కాబట్టి దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే B మైనస్ A ఇంటూ C మైనస్ A, 1 ఇంటూ 1 ఇంటూ C మైనస్ B అంటే C మైనస్ B వచ్చింది, అవునా? సో దీని వాల్యూ దీనికి ఈక్వల్ అన్నాడు. దీని వాల్యూని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, కానీ దీనికి ఈక్వల్ అన్నాడు. అంటే A మైనస్ B లేదు, ఇక్కడ B మైనస్ C ఉంది. దీన్ని ఎలా రాయచ్చు? అప్పుడు మైనస్ ఆఫ్ A మైనస్ B రాసా. మళ్ళీ ఇక్కడ B మైనస్ C ఉంది, C మైనస్ B ఉంది ఇక్కడ, కాబట్టి దీన్ని కూడా మళ్ళీ మనం మైనస్ ఆఫ్ B మైనస్ C అని రాయొచ్చు, అవునా? C మైనస్ C అలాగే ఉంది, C మైనస్ Cలో ఏ మార్పు లేదు. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ కదా, కాబట్టి ప్లస్ వచ్చేసింది. దిస్ ప్లస్ రిప్రజెంట్స్ +1 అయినా అంటే K వాల్యూ ఎంత? K వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు +1. విచ్ ఆప్షన్ అను? ఆప్షన్ B. అర్థమైందా? దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో మనం ప్రతిరోజు ఎంసెట్, ఆంధ్ర ఎంసెట్ వరకు కూడా మనం ఈ షిఫ్ట్ పేపర్స్ అన్నిటిని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. దీనిలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని, ఇంపార్టెంట్ మోడల్స్ అన్ని. వెల్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ 5 questions. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye bye.